హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తమిళ్ మూవీ అయిన హాట్స్పాట్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ March 29, 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై విఘ్నేష్ కార్తిక్. ఈ మూవీ డ్రామా అండ్ కామెడీ. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే భయ్యా, ఈ సినిమాలో ఒక 4 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ 4 క్యారెక్టర్స్కి ఒక్కొక్క స్టోరీని యాడ్ చేసి ఈ సినిమా తీయడం అయితే జరిగింది. ఫస్ట్ క్యారెక్టర్ స్టోరీ చూసుకుంటే భయ్యా, అబ్బాయి అమ్మాయిలాగా మారిపోతే తన లైఫ్ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఒక స్టోరీ అయితే ఉంటుంది. సెకండ్ స్టోరీ చూసుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలైతే అనుకుంటారు, కానీ అమ్మ నాన్నలు ఒప్పించి పెళ్లి చేసుకోవాలైతే అనుకుంటారు. అక్కడ వచ్చే ట్విస్ట్ మాత్రం ప్రతి ఒక్కరికి నవ్వొస్తుంది, అలాగే ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. థర్డ్ స్టోరీ చూసుకుంటే భయ్య 18+ సీన్స్ ఉంటాయి, అలాగే 18+ మాటలు అయితే ఉంటాయి. ఫ్యామిలీతో చూస్తే మాత్రం చాలా వరకు అయితే ఇబ్బంది అయితే ఫేస్ చేయక తప్పదు. ట్రైలర్లో చూసుంటే కనుక వీళ్ళది మాత్రం చాలా హైలైట్ చేసి బూత్లో అయితే మాట్లాడేది కూడా చూపించడం అయితే జరిగింది, కానీ సినిమాలో మాత్రం చాలా వరకు కట్ చేశారని చెప్పుకోవచ్చు. ఫోర్త్ స్టోరీ చూసుకుంటే చిన్న పిల్లల కోసం అయితే ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు భయ్య. డబ్బుల కోసం చిన్న పిల్లని ఎలా పడితే అలా తీసుకెళ్లడం, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక పని చేయించడం, దాని తర్వాత పిల్లల లైఫ్ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఫోర్త్ స్టోరీ అయితే రావడం జరిగింది. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలాగైతే అనిపిస్తుంటుంది, కాబట్టి పెద్దగా సినిమా లాగ్ అయితే అనిపించదు. కాకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎపిసోడ్ ఈ 3 మీరైతే ఎంజాయ్ చేస్తారు. మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే భయ్య 3 సాంగ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఉన్నా లేకపోయినా ఒకటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదు. కొద్ది వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సెట్ అయింది. కాకపోతే ఎలాగైతే ఒక 4 క్యారెక్టర్లు చూపించాలని అనుకున్నారో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చూపించడం అయితే జరిగింది. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పేటప్పుడు సినిమా అయితే మొదలవుతుంది, దాని తర్వాత వచ్చే సీన్స్ తోటి చూస్తూ ఉంటే ఎక్కడ ల్యాగ్ అయితే అలాగే బోరింగ్ అయితే ఫీల్ అయితే అవ్వదు. కాకపోతే థర్డ్ స్టోరీ ఏదైతే ఉంటుందో చాలా వరకు ల్యాగ్ అయితే అనిపించింది భయ్య. అనవసరమైన సీన్స్ అయితే యాడ్ చేశారు. అంతేకాకుండా ఒక సీన్ అయితే యాడ్ చేశారు. యాక్చువల్లీ ఆ సీన్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కాకపోతే ఆ సినిమాకు అయితే మైనస్ అయితే తెచ్చుకోవడమే జరిగింది ఆ థర్డ్ స్టోరీ చూస్తూ ఉంటే. కానీ ఫోర్త్ స్టోరీ మాత్రం చిన్న పిల్లల కోసం మాత్రం మంచిగా అయితే చూపించారు. అది చాలా వరకు కనెక్ట్ అయితే అవుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా అది కూడా కొద్దిగా వర్కౌట్ అయితే అయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి, అవి అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు, కానీ క్లైమాక్స్లో వచ్చి ఒక చిన్న పిల్లల స్టోరీ మాత్రం కొద్దిగా వరకు అయితే వర్కౌట్ అయితే అయింది. థర్డ్ స్టోరీ అలాగే ఫోర్త్ స్టోరీ ఫ్యామిలీతో చూస్తుంటే కొద్దిగా ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది. వీలైనంత వరకు ఫ్యామిలీతో అవాయిడ్ చేసి ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. 1 టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా తమిళ్ మూవీ అయిన హాట్స్పాట్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.